ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానతో విజయవాడ జలమయమైంది. 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు బుడమేరు వాగు పొంగడంతో వరద పోటెత్తింది. దీంతో కాలనీలు నీట మునిగాయి. జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. మొగల్రాజపురం సున్నపు బట్టీల సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడి 6 మృతి చెందారు. మరో 4 గాయపడ్డారు. కొండల కింద 2 ఇళ్లపై బండరాళ్లు పడ్డాయి. ఇవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 3 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విజయవాడ యనమల కుదురులో కొండ చర్యలు పడి 20 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. దుర్గగుడి కొండపై రాళ్లు జారిపడ్డాయి. ఘాట్ రోడ్డు మూసివేశారు. మరోవైపు విజయవాడ రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పైకి వరద నీరు చేరింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో లంక గ్రామాలు నీట మునిగాయి. ఉద్దండరాయనిపాలెం లంక గ్రామస్తులను పడవల్లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఏపీలో వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. బాధితుల వద్దకు రెస్క్యూ బృందాలు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరద బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు. సహాయక బృందాలు తమ వద్దకు రాలేదన్న మాటే బాధితుల నుంచి రాకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. గర్భిణీల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బాధితుల్లో గర్భిణీలు ఉంటే వారిని సమీప ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల తరలింపులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. పునరావాస శిబిరాలను పరిశుభ్రంగా ఉంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.